హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ధ్రువ. యాక్చువల్గా ఈ సినిమా 9th డిసెంబర్ 2016లో రిలీజ్ అయింది. అంటే 9వ తారీఖు 2016 అనమాట, డిసెంబర్ని. బట్ డిసెంబర్లో అనుకున్నాం కదా కొన్ని కొన్ని మంచి సినిమాలు చెప్పుకుందామని. అలాగే అందులో ఇది కూడా ఒకటి. ఇది యాక్చువల్గా తమిళకి రీమేక్, అంటే తని ఒరువన్ అని సినిమాకి రీమేక్. అందులో జయన్ రవి గారు, నయనతార గారు, అరవింద్ స్వామి గారు యాక్ట్ చేశారు. సేమ్ అరవింద్ స్వామి గారు నెగిటివ్ రోల్ తెలుగు సినిమాలో కూడా చేశారు. ఇందులో అయితే రామ్ చరణ్ గారు, రకుల్ ప్రీత్ సింగ్ గారు, నవదీప్ గారు, ఇంకా నాజర్ గారు, పోసాని కృష్ణమురళి గారు, మిగతా కాస్టింగ్ అంతా నటించారు. ఇంకా ఫ్రెండ్స్ కింద కొంతమంది నటించారు రామ్ చరణ్ గారికి. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే, విజ్ఞానం అన్నది మన దేశానికి ఉపయోగపడాలని అనుకునే ఒక మంచి మైండ్ ఉండాల్సిన మేధావి కేవలం తను ఎదగడం కోసం, తన డబ్బుని అది సంపాదించుకోవడం కోసం, తను ఎక్కడో విదేశాల్లో సెటిల్ అవ్వడం కోసం ఉపయోగించి, అంటే తప్పుగా ఉపయోగించి ఆ మేధావితనాన్ని సిస్టమ్ అంతా తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తాడనమాట, ఈవెన్ ముఖ్యమంత్రితో సహా. అలా చేయడానికి తను చిన్నప్పుడే బీజాన్ని వేసుకుంటాడు. ఎలాగంటే తన తండ్రి చెంగల్రాయుడు గారిని చెప్పేసి ఉన్న ఒక అతన్ని, అంటే కార్యకర్తగా ఉన్న ఒక అతను చీఫ్ మినిస్టర్ గారిని కాపాడుతాడు ఒక విషయంలో. ఆ కాపాడినప్పుడు అందులో ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ కేసుని చిన్నప్పుడే తను దాని మీద వేసుకొని ఒక విషయంలోనూ ఆయన్ని సీఎం గారిని కోరతాడు, నా నాన్నని ఎమ్మెల్యే చేయండి, ఆ తర్వాత నేను బెయిల్ మీద బయటకు వస్తాను. అలా బెయిల్ మీద బయటకు వచ్చిన అతను బాగా చదువుకుని ఏం చేస్తాడంటే, కొన్ని సముద్రాల్లో చాలా, అంటే అరేబియను అట్లాంటిక్, అలాంటి మంచి మంచి పెద్ద పెద్ద ఓషన్స్, అలాగే మనకుంటే హిందూ మహాసముద్రంలో అవన్నీ వాటిలో ఉంటే కొన్ని ఒంటి ద్వారా షుగర్కి ఒక గొప్ప మంది కనిపెడతాడనమాట. అయితే షుగర్కి మంది కనిపెడతాడే కానీ అతనికి విదేశాల నుంచి డబ్బు రావాలి, బాగా ఎదగాలి, సిస్టమ్ అంతా తన కంట్రోల్లో ఉండాలని ఉంటే బిజినెస్ మ్యాన్ అందరినీ కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఈవెన్ ఎవరు సాయిజీ షిండే గారు కానీ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటారు. వీళ్ళందరినీ ఒక కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు అన్నమాట. తెచ్చుకుని వాళ్ళ తమ్ముళ్ళు అలాగే వాళ్ళ అంచెలని చుట్టూ ఉండే రౌడీస్ని వాడుకొని వ్యవస్థని పెంచుకుంటూ ఉంటాడు. అయితే ఇతనికి తెలియకుండానే ఇతన్ని చిన్నప్పటి నుంచి, అంటే ఇతను అరెస్ట్ అయినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్న ఒక పర్సన్ ఉంటాడు, అది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇందులో ఒక మంచి డైలాగులు ఉంటాయి. మన శత్రువుని మనమే తయారు చేసుకోవాలి, తయారు చేసుకుని ఆ శత్రువుని ఎలాగ నిరోధించాలో కావాలి. ఎందుకంటే అతనికి ఐపీఎస్ అవ్వాలని లక్ష్యం ఉంటుంది రామ్ చరణ్కి. అతను అలాగే ఇతను అబ్జర్వ్ చేసుకుంటే ఎదుగుతాడు అనమాట. అంటే ఇతను గొప్పవాడని అందరూ అనుకుంటుంటే ఇతను క్రిమినల్గా ఎలా ఎదుగుతున్నాడు అనేది ఇతను చూస్తాడు. చూసి ఆ విధంగా అబ్జర్వ్ చేసి అతన్ని ఐపీఎస్ అవగానే వీళ్ళ స్నేహితులతో కలిసి కొన్ని ఫీట్స్ అవి చేస్తాడు. ఫస్ట్నే కొంతమంది పిల్లల్ని కాపాడడం అవన్నీ అంత బాగుంటాయి. ఆ తర్వాత ఇతన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇతను ఏం చేస్తున్నాడు గమనిస్తే, ఒకరోజు ఇషిక క్యారెక్టర్ అంటే రకుల్ ప్రీత్ సింగ్ ఇతనికి వచ్చి చెప్తుంది. అంటే ఇతను ఫార్మర్ ఇంతకుముందు చూసుకుంటే ట్రైనీలో ఉన్నప్పుడు ఆఫీసర్ గారు అమ్మాయి తను లవ్ చేస్తుంది అనమాట. తను వచ్చి ఇతని గురించి చెప్తుంది. ఇతను ఒంటరిగా ఎక్కడో వెళ్తుందంటే స్నేహితులందరూ అడుగుతారు, అన్నీ చెప్పి మాకు ఎందుకురా చెప్పలేదంటే తీసుకెళ్ళి ఒక పేపర్ ఆర్టికల్ చూపిస్తాడు. చూపిస్తే ఇదేంట్రా ఎలా కనుక్కున్నావు అంటే అంతా చెప్తాడు ఇతని గురించి. కనుక్కొని అతను వేరే అమ్మాయి షుగర్కి తక్కువలో మంది ఇవ్వడానికి, పేటెంట్ ఇవ్వడానికి విదేశం నుంచి వస్తుంటారు అనమాట. ఆవిడని కంట్రోల్ చేయకపోతే కష్టమని ఆ విషయంలో భాగంగా రామ్ చరణ్ని మీద అటాక్ చేస్తాడు. రామ్ చరణ్ మీద ఆవిడ చనిపోతారు, రామ్ చరణ్కి దెబ్బలు తగులుతాయి. అయితే ఒక బాధ ఎక్కడ కలుగుతుందంటే, ఎక్కడ రామ్ చరణ్ కనుక్కుంటాడు అని రామ్ చరణ్ కింద ఆల్రెడీ ఇతను రామ్ చరణ్ ఏం చేస్తున్నాడంటే ఒక దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తాడు. అంటే ఇతను బ్లాక్లోకి వెళ్ళి ఇతను పేపర్లు పెట్టడం ఇతని గురించి అన్నీ అబ్జర్వ్ చేసి భయంతో ఏం చేస్తాడంటే బగ్ పెడతాడు అనమాట. అంటే భయం అంటే ఒక అబ్జర్వేషన్ కోసం ఇతని బాడీలో. ఆ బగ్ వల్ల రామ్ చరణ్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలిసిపోతుంటుంది. అతను ప్రతి ప్లాన్ని దెబ్బ కొట్టేస్తూ ఉంటాడు. ఒకరోజు ఎట్టగలగా రామ్ చరణ్ చాలా విషయాల తర్వాత ఫైండ్ అవుట్ చేసుకొని తను ఆ బగ్ తీసి మళ్ళీ ఇంకక్కడి నుంచి తనకి రివర్స్ గేమ్ మొదలుపెట్టి చివరిలో అలాగే ఈ క్రమంలో ఏమవుతుందంటే నవదీప్ చనిపోవడం కూడా జరుగుతుందంటే ఈ విషయాన్ని కనుక్కునే విషయంలో నవదీప్ని అరవింద్ స్వామి చంపేస్తారనమాట. చంపేయడంతో ఎలాగైనా ఇతను పట్టుకోవాలి అభిమన్యు సిద్ధార్థ్ అని చెప్పేసి రామ్ చరణ్ ఏం చేస్తాడంటే ఈ క్యారెక్టరు ధ్రువ క్యారెక్టరు. సో ఇతను ఏం చేస్తాడంటే అతన్ని ఎలాగైనా పట్టుకుని తీరాలని చెప్పేసి అన్ని విధాలా ఒక్కొక్కటి రీసోల్వ్ చేసుకుంటూ ఆ బగ్ అది కనిపెట్టుకున్నాడు కదా, అవి తీసి అతని మీద దృష్టి పెట్టి అతని ప్రతి ప్లాన్ని దెబ్బ కొట్టి చివరికి అతన్ని తీసుకొచ్చి ప్రతి విషయం నిరూపిస్తాడు. అతను ఎంతమందిని చంపేసింది, ఏ విషయంలో అతను బయటకు వచ్చిన అతను నిరూపించాక అతను అంటాడు, నిజమైన శత్రువురా నువ్వు నాకు అని చెప్పేసి. అయితే నువ్వు బుల్లెట్ ప్రూఫ్ వేసుకుంటారా అంటే ఇతనికి కావాల్సింది ప్రూఫే కాబట్టి అతను మామూలుగా వస్తాడు. అక్కడ షూట్అవుట్ అవుతుంది, చనిపోతూ అంటే అతను ఎక్స్ వైఫే చంపేస్తుంటుంది, అది వైఫే చంపేస్తుంది అతను ఎవరిని అరవింద్ స్వామి గారిని షూట్ చేస్తే తర్వాత అరవింద్ స్వామి ఉంటాడు, నాకు సరైన శత్రువు నువ్వేరా, నీకు కావాల్సిన ప్రూఫ్ నీ దగ్గరే ఉంది, నీ దగ్గరే వదిలేసి చూసుకో అంటే ఆల్రెడీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లోనే లోపల పెట్టేస్తాడు అనమాట అని చెప్పేసి చనిపోతాడు. ఇదిలా సినిమా ఎండ్ అవుతుంది. ఇందులో క్యారెక్టర్స్ గురించి చెప్పుకుంటే, అంటే విజ్ఞానాన్ని 10 మందికి ఉపయోగించాల్సిన వాళ్ళు సమాజ ద్రోహానికి ఉపయోగిస్తే సమాజం ఎలా అల్లకల్లోలం అయిపోతుంది, వ్యవస్థలు ఎలాగా కంట్రోల్ తప్పిపోతాయి అనేది చాలా పర్ఫెక్ట్గా చూపించాడు. అలాగే ఇందులో చాలా గొప్ప విషయాలు చెప్పించారు.
బిజినెస్ మ్యాన్కి మిగతా వారికి కూడా కనెక్షన్ ఉంటుంది. అయితే దేశంలో ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నా రాజకీయాన్ని శాసించేది కూడా బిజినెస్ మ్యాన్ అని నిరూపించే ప్రయత్నం ఇందులో చాలా గొప్పగా చూపిస్తారు. నిజమే అది. కావాలంటే ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి పెద్ద పెద్ద రిలయన్స్ అటువంటివి కంట్రోల్ చేసేవి. వాటి గురించి అనుకుంటే పెద్ద పెద్ద వ్యవస్థలు చాలా వరకు కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మనం చూస్తున్నాం ఆల్రెడీ రాజకీయాల న్యూస్లు అన్నీ పెద్ద పెద్దవన్నీ. సో ఈ కంట్రోల్ చేసే వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది, ఇది ఇంకా పెరిగిపోతుంది రాను రాను. అలాగే ఈ సినిమా అన్నమాట ప్రతిదాన్ని ఒక బిజినెస్ మ్యాన్ నిర్ణయిస్తాడని రామ్ చరణ్ ఫ్రెండ్స్కి చెప్పడం. బిజినెస్ మ్యాన్ ఎలా నిర్ణయిస్తాడంటే కొంతమంది అక్షయ తృతీయ నాడు రేట్లు తగ్గుతున్నాయని చెప్తారు, మర్నాడు బంగారం ఎక్కువ నిల్వలు ఉన్నాయని వేరే చోట నుంచి చూపిస్తారు. అలా ప్రతిదీ కూడా పేస్ట్ ఇవాళ పెరుగుతుందంటే మరుసటి రోజు ఆఫర్ వస్తుంది. ఇలాగనమాట ప్రతి దాన్ని బిజినెస్ మ్యాన్ నిర్ణయిస్తాడు. ఆ బిజినెస్ మ్యాన్ ట్యాక్స్ నుంచి వెళ్ళేది రాజకీయ నాయకులకే. ఇలా వ్యవస్థనంతా వీళ్ళు గాడిలో పెట్టుకొని తమ దారిలోకి తెచ్చుకుని దేశాన్ని మొత్తం కంట్రోల్లోకి తెచ్చుకుంటారని చెప్పేసి రామ్ చరణ్ చెప్తాడు. రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అయితే ఇందులో చాలా బాగుంటుంది. రామ్ చరణ్ గారు యాక్చువల్లీ ఈ సినిమాకు ముందు కొన్ని సినిమాలకి బాగున్నప్పటికీ ఆయన వేరే బిజినెస్లోకి వెళ్ళిపోదామని డెసిషన్ తీసుకున్నారని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. అప్పట్లో ఫ్యాన్స్ అందరూ కూడా కలిసి, అలాగే చిరంజీవి గారు కూడా రామ్ చరణ్ గారికి లేదురా నువ్వు ఈ సినిమాలు చేయాలని చెప్పేసి బలంగా చెప్పడం, అలాగే ఫ్యాన్స్ కూడా కలిసి సార్ మీరు ఎన్ని బిజినెస్లు చేసినా మాకు ఈ విధంగా మంచి సినిమాలు చేస్తేనే మీరు మా దృష్టిలో ఉండిపోతారని చెప్పడంతో రామ్ చరణ్ గారు బిజినెస్ పక్కన చేస్తూనే ఈ సినిమా పక్కన దృష్టి పెట్టారు. అయితే మంచి సినిమాతో రావాలనుకున్నప్పుడు యాక్చువల్గా దానయ్య గారు దీని రైట్స్ తీసుకున్నారు, టీవీ దానయ్య గారు. బట్ అరవింద్ గారు తర్వాత ఈ రైట్స్ని క్యాచ్ చేసి ధ్రువ పేరుతో చేశారనమాట. ఎక్సలెంట్ పిక్చర్. వాచ్ దిస్ మూవీ. ప్లీజ్ ఎంజాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.